తీతుకు రాసిన పత్రిక 1:2. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారముకు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును. చూడండి, ఇక్కడ మనకి ఏం కావాలంట? మనకి 3 విషయాలు. ఒకటి, తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేసినట్లు రక్షకుణ్ణి లోకానికి పంపించాడు. రెండవది, తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేసినట్లు పరిశుద్ధాత్మను మన మీదకి పంపించాడు. మూడవది, తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేసినట్లు నిత్య జీవుని గురించిన నిరీక్షణ గల వారమై మనం ఈ లోకంలో జీవించాం. నిత్య జీవం దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ నిత్య జీవమే కాదు, భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదం. అంటే ఈ లోకములో ఇందాక మనం అనుకున్నాం, సొంత ఇల్లు, ఒక మంచి ఉద్యోగము, గర్భఫలము, ఆస్తులు, ఆరోగ్యము, మంచి జీవితం, ఇవి దేవుడు వీటిని కూడా ఇస్తానని వాగ్దానం చేశాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 15:6. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును కనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు. ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించును. దేవుని వాగ్దానము ప్రకారము దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడంట. దేవుడు ఆశీర్వదిస్తే ఎట్లా ఉంటుంది? ఏ కొదువ ఉండదు, ఏ కొదువ ఉండదు. ఆనాడు మనం చూస్తే సారపాతులో ఆ విధవరాలి ఇంట్లో మనం చూసింది ఏంటి? ఆ యొక్క పిండి, ఆ నూనె, ఆ బుడ్డిలో నూనె అయిపోలేదంట. ఎందుకంటే దేవుడు ఆశీర్వదిస్తే అది అంతే. ఆ పిండి కూడా అంతే, అయిపోలే. కరువు ఉంది బయట, కరువుతో ఆ కొంచెంతో వాళ్ళు తిని చచ్చిపోవాలి. అంటే ఇక తర్వాత తిండి లేదు కదా, ఎట్లా చచ్చిపోతాం మనం? కానీ దేవుడు అట్లా చేయలే వాళ్ళని. ఆ కరువు కాలం పోయేదాకా, తిరిగి వర్షాలు పడేదాకా ఏం జరిగిందండి? ఆ పిండి అయిపోలేదు, ఆ నూనె అయిపోలేదు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఒక శిష్యుని భార్య, మరి ఆమె కూడా తన పిల్లల్ని తీసుకొని వస్తుంది. వాళ్ళు చాలా అప్పుల్లో, చాలా బాధలో ఉన్నప్పుడు మరి దేవుడు వారిని ఎట్లా ఆశీర్వదించాడు అంటే, వాళ్ళ ఇంట్లో కొంచెం నూనె తప్ప మిగతా ఏమీ లేదంట. ఆ నూనెను దేవుడు ఆశీర్వదించడం ద్వారా ఇరుగు పొరుగు వారి దగ్గర నుంచి అరువు తెచ్చుకున్న పాత్రలన్నీ కూడా నింపేశారు. అప్పుడు ఆ నూనెను తీసుకొని వెళ్ళి అమ్మి నీ అప్పులు తీర్చుకొని మిగిలిన దాంతో నువ్వు సంతోషంగా ఉండమని ఆ ప్రవక్త చెప్తాడు. మరి నిజంగా దేవుని ఆశీర్వాదం ఎట్లా ఉంటుందంటే, ఒక మనిషికి, ఒక ప్రవక్తకు అంత శక్తి దేవుడు ఇవ్వగలిగితే, ఈరోజు నువ్వు యథార్థమైన జీవితం కలిగి నువ్వు ప్రార్థిస్తే నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో, వారి పిల్లల జీవితంలో తరతరాలు కూర్చొని తినే ఆస్తి దేవుడు ఇవ్వగలడు, ఇస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది వాగ్దానం చేయబడిందండి, ఇది వాగ్దానం చేయబడింది. అందుకనే మనం దీన్ని కొట్టేయడానికి లేదు. నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించును. ఖచ్చితంగా భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కూడా దేవుడు ఇస్తాడు. దేవుడు వాగ్దానం చేశాడు. యాకోబు 1:12 తాను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము వాగ్దానం చేశాడు దేవుడు. జీవ కిరీటముని ఇస్తానన్నాడు. తన్ను ప్రేమించిన వారికి జీవ కిరీటమును ఆయన వాగ్దానం చేశాడు. యాకోబు 2:5 మనం చూసినట్లయితే, తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏం చేశాడు? దేవుడు ఏర్పరచుకున్నాడు కదా. హల్లెలూయా. ఇక్కడ భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు, జీవ కిరీటము, దేవుని రాజ్యము దేవుడు వాగ్దానం చేశాడు మనకు. కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు. మన దేవునికి సమయం ఇవ్వాలా, దేవుని ఘనపరచాలి, దేవుని ఆరాధించాలి, మన జీవితాన్ని మార్చుకోవాలి, మన జీవితాన్ని దేవునికి ఇష్టమైనట్లుగా మలుచుకోవాలి. అప్పుడే మన జీవితం నూతనమైనటువంటి ఆశీర్వాదాలతో ఎప్పుడు కూడా సంతోషం కలిగి ఉంటాం. ఏ కొదవ ఉండదు నీ జీవితంలో కదా. దేవుని ఎవరైతే యథార్థంగా దేవుని దృష్టిలో ఉంటారో వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు. వాళ్ళు ఆశీర్వదించబడుతూనే ఉంటారు. డబ్బులు వస్తూనే ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తే తెలియదు. ఇన్కమ్ సోర్స్. వాళ్ళ కష్టాలన్నీ పోతూ ఉంటాయి ఒక్కొక్కటిగా. శత్రువులందరూ వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు మట్టుకు పైకి ఎదుగుతూనే ఉంటారు. వాళ్ళని చూసి ఏడ్చే వాళ్ళు ఎప్పుడు కూడా అక్కడే ఉంటారు.
హల్లెలూయా. దేవుడు లేకుండా నువ్వు ఎదగాలంటే అది చాలా కష్టం. ఎదుగుతావు, అక్కడ దాకా మళ్ళీ పడతావు. ఎల్లరపెట్లో తెలుసా, నువ్వు ఎదుగుతూ ఉంటే ఈఎంఐస్ అన్నీ నీకు కనెక్ట్ అయ్యి ఉన్నాయి. నువ్వు ఎదగలేవు, ఇంతవరకు ఎగురుతావు, ఫ్లై అవుతావు ఇక్కడ దాకా. ఇంకా పైకి వెళ్తావు, నీ బట్టి లాగుతూ ఉంటాయి. రే ఇంకా 30 సంవత్సరాలు కట్టాలరా, నువ్వు కడితే కానీ నేను వదలని అంటుంది అది. ఇంకో 25 సంవత్సరాలు కట్టాలి, నువ్వు కట్టకపోతే నిన్ను వదలని అంటుంది. అంతేనా? మనం బ్లెస్ అయినామండి, కానీ ఈఎంఐస్ ఉన్నాయి అక్కడ. అది బ్లెస్సింగా చెప్పాలా? బ్లెస్సింగ్ అంటే ఎట్లుంటుంది తెలుసా? చిన్న అప్పు లేకుండా అది ఆశీర్వాదం. హల్లెలూయా. టీవీ ముట్టినో, టీవీ ఈఎంఐలో ఉంది. మంచం ముట్టినో, మంచం ఈఎంఐలో ఉంది. బైక్ ముట్టినో, బైక్ ఈఎంఐలో ఉంది. కారు ఈఎంఐలో ఉంది. ఇల్లు ఈఎంఐలో, అన్ని ఈఎంఐలో. మరి నువ్వు ఎట్లా ఆశీర్వదించబడ్డావయ్యా? నువ్వు బంధించబడ్డావు, అది నీకు అర్థం కావట్లే. బంధించబడ్డావు, ఇక్కడ అప్పుల చేత బంధించబడ్డావు. నీకు వచ్చిన జీతం అంతా వాటికి పోతుంది. నువ్వు ఎట్లా ప్లస్ అవుతావు? తప్పకుండా దేవుడు ఒక మార్గం తెరుస్తాడు. హల్లెలూయా. చెప్పండి అందరు కూడా, దేవుడు నా జీవితంలో ఉన్నటువంటి ఈ బంధకాల నుండి దేవుడు నన్ను విడిపిస్తాడు. దేవుడు నాకున్నటువంటి వ్యాధి నుండి, బాధ నుండి, భయము నుండి, శోధన నుండి, అన్నిటికంటే ముఖ్యంగా అప్పుల నుండి, ఈఎంఐస్ నుంచి పూర్తిగా దేవుడు నాకు విడుదలనిస్తున్నాడు. నేను వీటన్నిటి నుంచి బయటికి వస్తున్నా. ఈ సంవత్సరం చివరికల్లా నేను పూర్తిగా వాటి నుంచి నేను బయటికి వస్తున్నా. నేను బయటికి వస్తున్నాను. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు. చెప్పండి, దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన నమ్మదగిన దేవుడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన వాగ్దానములు నిరర్థకము కావు. అది ఎన్నటికీ కొట్టివేయబడవు. అది నెరవేరుతుంది. నా జీవితంలో నెరవేరుతుంది. నా పిల్లల జీవితంలో నెరవేరుతుంది. నేను బ్రతికినంత కాలం ఆ వాగ్దానముల చేత నేను ఆశీర్వదించబడతాను. దానికి తగినట్లుగా నా జీవితాన్ని మార్చుకొని నేను జీవిస్తాను. దేవునికి ఇష్టనిగా బ్రతుకుతాను. నేను వాగ్దానములకు అనుగుణంగా నేను నా జీవితాన్ని మార్చుకొని నా జీవితాన్ని నేను నిలబెట్టుకుంటాను. దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఆయన వాగ్దానము చేసిన రక్షకుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆయన వాగ్దానము చేసిన నిత్య జీవము, ఆయన వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ, ఆయన వాగ్దానం చేసిన రాజ్యము, ఆయన వాగ్దానం చేసిన భౌతిక ఆశీర్వాదములు, ఆయన వాగ్దానము చేసిన నిత్య జీవమును, ఆయన వాగ్దానము చేసిన నిత్య కృపను మేము ఎల్లప్పుడూ కలిగి మేము దేవునికి మహిమకరంగా జీవిస్తాము. నాజరేయుని యేసు నామములో నా జీవితంలో ఉన్న ప్రతి సమస్య నుండి దేవుడు నన్ను విడిపించాడు. అప్పుల నుండి నన్ను విడిపించాడు. వ్యాధుల నుండి నన్ను విడిపించాడు. శోధన నుండి నన్ను విడిపించాడు. ఓటమి నుండి నన్ను విడిపించాడు. శత్రువు నుండి నన్ను విడిపించాడు. అపజయము నుండి నాకు విడుదలనిచ్చాడు. దేవుడు నాకు ఈ రోజు నుండి నా జీవితంలో నూతనమైన ఆశీర్వాదములతో దేవుడు నన్ను పైకెత్తబోతున్నాడు. దేవుడు నన్ను పైకెత్తబోతున్నాడు. గొప్ప దీవెనలతో నేను పైకి ఎదగబోతున్నాను. నా జీవితంలో నూతనమైనటువంటి మార్గమును దేవుడు నాకు ఇచ్చాడు. నా శత్రువులు నన్ను చూసి ఈర్ష్య పడేటట్లుగా దేవుడు నన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. ఎందుకంటే నేను నా శత్రువులను నేను క్షమించాను, నేను ప్రేమించాను, నేను వారిని ఎప్పుడు కూడా జ్ఞాపకము చేసుకోను. కాబట్టి వారి ఎదుటనే దేవుడు నన్ను పైకెత్తబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, నా ఆత్మీయ జీవితమును, నా విశ్వాసమును, నా ఓర్పును దేవుడు స్థిరపరచునుగాక. నాజరేయుని యేసు నామములో నా జీవితములో నాకున్న ప్రతి
పరీక్షలో నేను తప్పకుండా నేను విజయం పొందుతాను, నేను ఓడిపోను. సాతాను శోధనలకు, ఈ లోక సంబంధమైనటువంటి మనుషుల శోధనలకు నేను పడిపోను, నేను ఆగిపోను. వాక్యమును ఆధారము చేసుకొని నేను ముందుకు వెళ్తాను. నా జీవిత కాలమంతా ప్రార్థనా శక్తితో నేను పైకొస్తాను, నేను అన్ని విషయంలో పైకి వస్తాను. యేసు నామములో విశ్వసిస్తూ ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.